అల్లు అర్జున్ గారు. హిస్ హిస్ హార్డ్ వర్క్ దట్ హీ పుట్స్ ఇన్ టు ఎనీ ఫిలిం. మ్మ్. ఏదైనా తీసుకోండి మీరు, అంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. సో ఐ థింక్ ద హార్డ్ వర్క్ ఈజ్, అంటే దట్స్ వాట్ ఈ షోస్ ద, ఆ హార్డ్ వర్క్ అంత కన్సిస్టెంట్గా చేయడం వల్ల ఐ థింక్ హీఈస్ వాట్ హీఈస్ టుడే అట్ ద నేషనల్ లెవెల్. యాక్ట్రెస్లో మీకు బాగా ఎవరు ఇష్టం? యాక్టర్స్లో నా రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు. యాక్ట్రెసెస్. యాక్ట్రెసెస్లో ఇలియానా. ఇండియన్ అనగానే మీ ముఖంలో ఒక వైబ్ వచ్చింది కదా. ఎందుకు రావాలా? ఏమో అంటే ఒక 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 పీరియడ్లో ఒక ఊపేశారు కదా అమ్మ. లైక్ అంటే దేవదాసు నుంచి, పోకిరి నుంచి, జల్సా, దెన్ ఈవెన్ ఫాలోడ్ బై జులై అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ కిక్, ఇవన్నీ ఒక వైబ్. ఒక అంటే యాజ్ ఎ మూవీస్ ఇట్ సెల్ఫ్ దే వర్ వెరీ గుడ్. అండ్ అందులో ఆమె రోల్స్ అండ్ షీ వాజ్ అలా అట్లా కనెక్ట్ అయ్యారు ఆవిడతో. అట్లా. బట్ అగైన్ ఇంకొంచెం పాతకి వెళ్ళాలంటే రమ్యకృష్ణ గారు అంటే లైక్ బిగ్ ఫ్యాన్. అంటే షీఈస్ ద రైట్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యూటీ, బ్రెయిన్స్, యాక్టింగ్ టాలెంట్, వర్సటాలిటీ. అండ్ ఐ థింక్ కలిసారు ఎప్పుడైనా రమ్యకృష్ణ గారిని? నెవర్. సో ఛాన్స్ వస్తే ఎలా కలుస్తారు? అదే ఏమిస్తారు ఆవిడకి? ఫ్యాన్ బాయ్ మూమెంట్ని ఎలా షేర్ చేసుకుంటారు? అదే ఆబ్వియస్లీ ఐ విల్ ఎక్స్ప్రెస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసినప్పుడు కొంచెం ఇనిషియల్గా తడబడతా. తర్వాత ఈ సినిమాలో ఇట్లా ఇష్టం, ఆ సినిమాలో అలా ఎలా చేశారు, అసలు భలే చేశారు అని అన్నీ ఇట్లా. అంటే థ్యాంక్ఫుల్లీ ఇండస్ట్రీకి వచ్చాక ఐఎమ్ ఏబుల్ టు మీట్ పీపుల్ అండ్ ఎక్స్ప్రెస్ మై లవ్. ఎందుకంటే ఆ లవ్ అంతా చిన్నప్పటి నుంచి దాచుకొని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందం సార్, ఆయన పైన ఉన్న లైక్ అన్లిమిటెడ్ లవ్ అనమాట. అలాంటిది ఒక మూవీ ఫుల్ లెంగ్త్గా వర్క్ చేశాను ఆయనతో. సో ఐ కుడ్ ఎవ్రీ టైం కలిసినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పడం, ఈ సినిమాలో ఇట్లా, ఆ సినిమాలో అట్లా, ఇది చెప్పడం. అండ్ సేమ్ నరేష్ గారు. సో ఐ హోప్ సూన్ ఐ విల్ మీట్ రమ్యకృష్ణ గారు ఆల్సో.